నెక్స్ట్ మిగతా వార్తల్లో కాంగ్రెస్కు 10 బీజేపీకి 5 ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది ఒక్క సీటే. తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం. 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికే 5 సీట్లకే పరిమితం కాబోతున్న వైసీపీ. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో అధికార పక్షం కాంగ్రెస్ 42% ఓట్లతో 10 సీట్లు కైవసం చేసుకోబోతుందని ఏబీపీ న్యూస్ సి ఓటర్ తాజా ఒపీనియన్ పోల్ వెల్లడించింది. మంగళవారం ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఓట్ల పరంగా 27% వాటాతో కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో ఉండే బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితం అవుతుంది. 26% ఓట్లను సాధించే బీజేపీ ఏకంగా 5 సీట్లు గెలుచుకుంటుందని, మజ్లీస్ తనకున్న ఒక స్థానాన్ని నిలుపుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. సో నిన్న ఈ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కూడా చెప్పింది, వాళ్ళేమో 8 కాంగ్రెస్ 6 బీజేపీ 2 బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇగో మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని, ఆ రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లకు గాను ఈ కూటమి 20 సీట్లలో విజయకేతనం ఎగరవేయబోతుందని ఏబీపీ సి ఓటర్ సర్వే వెల్లడించింది. అధికార పక్షం వైఎస్ఆర్సీపీ కేవలం 5 సీట్లకు పరిమితం అవుతుందన్నది. టీడీపీ కూటమిలో పార్టీల వారీగా చూస్తే టీడీపీ జనసేన కలిపి 15 సీట్లు కైవసం చేసుకుంటాయని, బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఓట్ల పరంగా టీడీపీ 46.7% ఓట్లను, వైసీపీ 39.9% ఓట్లను సాధిస్తుందని తెలిపింది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం తథ్యమని ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోంది. సో ఇంకో పోల్ వచ్చింది, అది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. వీటి ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, ఎంఐఎం ఒక స్థానం గెలుచుకోబోతున్నాయి. ఏపీలో టీడీపీ 12, బీజేపీ 3, వైసీపీ 10 స్థానాలు కైవసం చేసుకుంటాయి. ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరవబోదని ఈ సర్వే పేర్కొంది. దేశంలో బీజేపీ కూటమి మరోసారి ప్రభంజనం సృష్టించబోతుందని, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 393 సీట్లతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయబోతుందని, ఇండియా కూటమి 100 సీట్లను కూడా మించి సాధించలేదని సర్వే వెల్లడించింది. సో ఇది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అండ్ ఏబీపీ సి ఓటర్ సర్వే. సో అన్నిట్లో కూడా కాంగ్రెస్ 8 నుంచి 10 స్థానాలు సాధించే అవకాశం ఉందని 2 ఒపీనియన్ పోల్స్ చెప్తా ఉన్నాయి. బీజేపీ 5, 6, 7 ఈ స్థానాలకు పరిమితం అయ్యే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ 1 లేదా 2, ఆ 2 కూడా నాకైతే డౌట్, ఎందుకంటే మరింత పతనావస్థలోకి వెళ్ళిపోతా ఉన్నది పార్టీ. ఈ సిచ్యువేషన్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు బేసిక్గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా బీజేపీగా ఫైట్ నడుస్తూ ఉన్నది. చాలా స్థానాల్లో కొన్ని స్థానాల్లో బీజేపీ కొంత ఎడ్జ్లో ఉన్నట్టు కనబడుతున్నది, చాలా క్లియర్. కానీ ఈ ట్రెండ్ని వీళ్ళు కంటిన్యూ చేసుకోగలిగితే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉంది కాబట్టి వాళ్ళ యొక్క దూకుడుని వీళ్ళు అడ్డుకోగలిగితే, ఏమైనా నియంత్రించుకోగలిగి వీళ్ళు కూడా అదే దూకుడుతో పనిచేయగలిగితే వాళ్ళ ఆ ఓటింగ్ పర్సంటేజ్లో ఎలాంటి మార్పు ఉండకుండా గెలవగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో చేవెళ్ళ ఉన్నది. చేవెళ్ళలో వీళ్ళు చేసిన సర్వేల్లోనే 10 to 12% చూపిస్తూ ఉన్నది కొండాకు అనుకూలంగా. భువనగిరి ఉన్నది, బూరక్ ఎడ్జ్ ఉన్నది. కానీ ఈ ఎడ్జ్ వీళ్ళ దూకుడుని తట్టుకొని పనిచేయగలిగితేనే ఆ ఎడ్జ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలుగుతారు అన్నది చూడాలి. అండ్ దట్టు మల్కాజ్గిరి ఉంది. మల్కాజ్గిరిలో కూడా ఈటలకి ప్రస్తుతం ఎడ్జ్ కనబడుతుంది. ఇది ఫ్యాక్ట్. ఇదంతా కూడా మనం ఏదో వాళ్ళకి అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా మనం మాట్లాడాల్సిన అక్కర్లే. ఫ్యాక్ట్. ఇప్పుడున్న ట్రెండ్ ఇట్లా నడుస్తూ ఉన్నది. కానీ ఇది ఇంకొక 25 రోజుల సమయం అన్నది కూడా తక్కువ సమయం ఏం కాదు, చాలా ఎక్కువ సమయంగానే మనం భావించాలి. ఇప్పుడు రేవంత్ రంగంలోకి దిగినాడు. ఆయన వరుస బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? సో అది మనం వీళ్ళు అడ్డుకోవడానికి ఎంతవరకు వీళ్ళు మోదీ కానీ అమిత్ షా కానీ ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు మాట్లాడేదాన్ని అడ్డుకోగలిగి అదే దూకుడుతో ప్రచారం చేయగలుగుతారు. సో వీటన్నింటి మీద ఈ సీట్ల అన్నది ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఒకటి అటు ఇటుగా 8-10 సీట్లు కాంగ్రెస్, 5 నుంచి 7 సీట్లు బీజేపీ, బీఆర్ఎస్ 1 లేదా 2, అది కూడా లేకపోతే ఆ 1-2 కూడా కాంగ్రెస్కో బీజేపీకో వెళ్ళే అవకాశం ఉన్నది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. నెక్స్ట్ బేసిక్గా రాష్ట్రంలో ఎట్లుందంటే పరిస్థితి, కాంగ్రెస్ ఏమో క్యాడర్ ఉన్నది, పార్టీ బలంగా కనిపిస్తున్నది, క్యాండిడేట్స్ వీక్ ఉన్నారు, ఏమాట కామాటే. బీజేపీ పార్టీ కాంగ్రెస్ అంత బలంగా లేదు పార్టీ పరంగా చూస్తే, క్యాడరు పార్టీ పరంగా చూస్తే క్యాండిడేట్స్ చాలా బలంగా కనిపిస్తున్నారు. మీరు చూడండి ఓవరాల్ క్యాండిడేట్స్ మనం ఒక లుక్ వేస్తే వాళ్ళు బలంగా కనిపిస్తున్నారు. వీళ్ళేమంతా ఆ పార్టీ నుంచి వచ్చినాడు, ఈ పార్టీ నుంచి వచ్చినాడు, ఆయన దోస్తు ఈయన దోస్తు అన్నట్టుగా ఉన్నది. అది
చూడాలి మరి పబ్లిక్ ఎట్లా డిసైడ్ చేస్తారన్నది.